విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతరకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో కలిసి ఆహ్వానం అందజేశారు. పైడితల్లి అమ్మవారిని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్న రోజునే చంద్రబాబుకు బెయిల్ లభించిందని పేర్కొన్నారు. విజయవాడలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు అంకిత భావంతో చేపట్టిన సేవలకు ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని విపత్తులను ఎలా ఎదుర్కోవాలో రుజువు చేశారని కలిశెట్టి అప్పలనాయుడు కొనియాడారు. హీరోగా ఇండస్ట్రీలో చెదరని ముద్ర వేసిన పవన్ రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారు. తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్నారు. దీంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలో ప్రఖ్యాత కౌన్ బరేగా కరోడపతి షోలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న అడగడం విశేషం. ప్రస్తుతం కౌన్ బరేగా కరోడపతి 16వ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బి ఓ కంటెస్టెంట్ ను పవన్ కు సంబంధించిన ప్రశ్న అడిగారు. 2024 జూన్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు అని అడిగారు. కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్ లో 50% మందికి పైగా పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు అన్ని ఫ్రాంచైజీలు కీలక మార్పుల దిశగా అడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న మెగా వేలం కోసం ఆయా జట్లు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుండగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఐపీఎల్ 2024 లో తమ జట్టును ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కేకేఆర్ యాజమాన్యం విడిచిపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పుల మోత మోగింది. కిశ్త్వార్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్ లో 2 జవాన్లు ప్రాణాలు విడిచారు. అదే విధంగా కదువాలో జరిగిన మరో ఎన్కౌంటర్ లో భారత బలగాలు 2 ఉగ్రవాదులను కాల్చి చంపారు. కాగా ఛత్రాలోని నైద్యం గ్రామ సమీపంలోని పిగ్నల్ దుగ్గాడ అడవి ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భారత ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపాయి. వీటిని బలగాలు ధీటుగా తిప్పుకొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్ లో 2 భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుందని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఏలేరు వరద ముంపుతో కూలిపోయిన వరి కంకులతో కన్నీరు పెట్టుకుంటూ ఎదురొచ్చిన రైతుల కష్టాలు చూసిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు. రైతుల్లో మనోధైర్యాన్ని కల్పించారు. పిఠాపుర, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లో రైతులు బాధితులను పరామర్శించి తాను ఉన్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. బాధితులు రైతులను జగన్ అక్కున చేర్చుకున్నారు. ఉదయం 10:30 గంటలకు పిఠాపురం వచ్చిన ఆయనకు బాధితులు రైతులు దారి పొడవునా నిలబడి గోడు వెళ్లబోసుకున్నారు. మా పంటలు మునిగిపోయాయి, మీరే దిక్కు అంటూ రైతులు అడుగడుగున ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 12:45 ముగియాల్సిన పర్యటన సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మాధవాపురం, పాత ఇసుకపల్లి, నాగులపల్లి, రమణీపేటలో వరదలతో మునిగి ఉన్న కాలనీలను, పంటలను పరిశీలించారు. ప్రతి గ్రామంలో 2 గంటల పర్యటన సాగింది. భోజన విరామం కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరి బాధలను జగన్ సావధానంగా ఆలకించారు. ముంపు ప్రాంతాల్లో నీళ్లు నడుచుకుంటూనే గ్రామాల్లో కళ్యదిరిగారు. బాధితులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. 4 రోజులుగా వీటిని వెలికి తీసే ప్రక్రియ విస్తృతంగా సాగుతుంది. బేకం సంస్థ ఆధ్వర్యంలో వైజాగ్ కి చెందిన అబ్బుల్ బృందం ఈ పనులు చేపట్టింది. బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో 18 అడుగుల దిగువన 2 బోట్లు చిక్కుకున్నాయి. బోట్లు ఒకదానికొకటి లంకిపడి ఉండటంతో బయటకు తీయడం కష్టతరంగా మారింది. శుక్రవారం సాయంత్రం బోట్లను కలిపి ఉన్న చిక్కుముడిని అబ్దుల్ బృందం విడదీసింది. బ్యారేజీ నుంచి 200 మీటర్ల దూరం వరకు బోట్లను పొక్లైనర్తో లాగేందుకు చర్యలు చేపట్టారు. బోట్లకు గొలుసులు కట్టి బ్యారేజీ నుంచి లాగాలని ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేదార్నాథ్ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. వీరిలో కొంతమంది యాత్రికులు గుప్తకాశీకి చేరుకున్నారు. మరో 3 యాత్రికులు కూడా మరి కాసేపట్లో గుప్తకాశీకి చేరుకోనున్నారు. ఆపదలో ఉన్నామని కిందికి చేరుకోలేకపోతున్నట్లు శుక్రవారం పలువురు యాత్రికులు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని సంప్రదించారు. ఈ విషయాన్ని వెంటనే మంత్రి లోకేష్ సీఎం కార్యాలయం దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు. ఉత్తరాఖండ్ కేంద్ర ప్రభుత్వ అధికారులతో మంత్రి లోకేష్ సీఎం కార్యాలయ అధికారులు మాట్లాడారు. దీంతో శనివారం వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. యాత్రికులు ఎంపీకి, లోకేష్ కు సీఎం కార్యాలయానికి ధన్యవాదాలు తెలిపారు.